Hi, welcome to Vishnu IAS. ఇవాళ మనము ఎస్సే ఎలా రాయాలి అనే దాని మీద వీడియో చేస్తున్నాము. ప్రీవియస్గా మనం ఎస్సేకి నోట్స్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేసాము. ఎవరైతే చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూసాకే మీకు ఇప్పుడు మేము డిస్కస్ చేయబోయే థింగ్స్ అన్నీ అర్థమవుతాయి. అంటే ఆ పర్టికులర్ పాయింట్స్ ఉపయోగించి మేము ఒక పర్టికులర్ ఎస్సేని ఎలా డీల్ చేయొచ్చు అనేది సార్ని అడిగి తెలుసుకుందాము. అయితే ఈ పర్టికులర్ వీడియోలో సార్ 2017లో మనము APPSC GROUP-1 జరిగింది కదా, ఆ టైంలో మనకు వచ్చిన క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఆ క్వశ్చన్ని మనం ఎలా డీల్ చేయొచ్చు అనే విషయాన్ని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం సార్. సార్ మీకు ఐడియా ఉందా, మోస్ట్ ఆఫ్ ఇండియాస్ కాలేజెస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్ అని ప్రణబ్ ముఖర్జీ ఆ టైంలో ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో తను ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దే ఫ్రేమ్డ్ ఏ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఇట్ సార్. ఒక క్వశ్చనే ఫ్రేమ్ చేసేసి 50 మార్క్స్కి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అది మనం ఎలా డీల్ చేయొచ్చు సార్? ఒకటి మనం గుర్తుంచుకోవాలి, స్టేట్స్మెన్ ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ఎంప్లాయబిలిటీ గురించి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు మన్మోహన్ సింగ్ కూడా ఒకసారి ఏమన్నాడంటే, ద హైయెస్ట్ నేషనల్ థ్రెట్ టు ఇండియన్ యూనియన్ ఈజ్ నక్సలిజం అని అన్నాడు. సో అప్పుడు యూపీఎస్సీలో కానివ్వండి, ఏపీపీఎస్సీలో కానివ్వండి 2014, 2013లో మొత్తం నక్సలిజం మీదనే క్వశ్చన్స్ అడిగాడు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద కోర్ టాపిక్స్. సో ఇలాంటి కోర్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది అందరికీ, గాంధీ ఏమన్నాడు, ఐ ఫర్ ఐ మేక్ ద ఓల్డ్ వరల్డ్ బ్లైండ్ అన్నాడు. సో సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు మేక్ ఏ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్లా ఫ్రేమ్ చేసే ఛాన్స్ హైగా ఉంది అంటున్నారు. ఓకే సార్. సార్ ఇప్పుడు పర్టికులర్గా ఈ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనం ఇంతకుముందు నోట్స్ మేకింగ్లో మాట్లాడుకున్నట్టు ఎలాంటి డేటాని ఇక్కడ వాడుకునే ఛాన్స్ ఉందంటారు సార్? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను రాస్తే పర్టికులర్ అన్ఎంప్లాయబిలిటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి రాస్తే నేను అనిక్డాట్తో స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. అనిక్డాట్ అంటే ఏంటంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్లో చాలా కేస్ స్టడీస్ ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ మీద. ఓకే సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఒక స్టోరీ ఉంది. కర్ణాటకలో యలహంక అనే ఊర్లో ఒక ఫ్యామిలీలో 6 అమ్మాయిలు అనమాట. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏం సరిపోవట్లేదు ఫర్ ద సర్వైవల్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాట్ హ్యాపెండ్, ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రన్ చేశారు ఆ యలహంక అనే విలేజ్లో, ఒక సబర్బన్ ఏరియాలో. అందులో 4th అమ్మాయి, 5th అమ్మాయి, 6th అమ్మాయి దే వెంట్ ఫర్ కాల్ సెంటర్ ట్రైనింగ్. So they were being given soft skills. They got call center training. After that call center training, she got employed into Bengaluru with a salary of 40,000 per month. So complete structure has been changed. The family structure has been changed. That is, so skill development is inevitable. So రెండు విషయాలు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇంకోటి నేను మొన్న చదివాను, నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 80% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆర్ అన్ఎంప్లాయబుల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. సో స్కిల్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. స్కిల్స్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ అనేది రాదు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం ఏమని ప్రూవ్ చేయాలి అని అంటే, స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై అనెక్డాట్ ఆర్ బై ఫ్యాక్ట్స్ ఆల్సో విత్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఈ మినిస్ట్రీ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క రిపోర్ట్ కానివ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇలా మనం ఫస్ట్ 2 పారాగ్రాఫ్లో స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చూపిస్తే ఏమవుతుందంటే ఆ ఎగ్జామినర్కి టచ్ అవుతాం అనమాట. ఓహో, ఈ పర్సన్ గ్రాబ్ ద ఇంట్రెస్ట్. సో ఈ పర్సన్కి స్కిల్ డెవలప్మెంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఈ పర్సన్కి స్కిల్ డెవలప్మెంట్ వల్ల జరిగే లాభాలు అలా మనం ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా మందికి ఇలా కేస్ స్టడీస్ దొరుకుతాయా సోర్స్లో అనే విషయం కూడా తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పింది జస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వింటుంటే నాకే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు ఎస్సేలో. అంటే 6 people ఆర్ దేర్, దిస్ అ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యు ఆర్ కోటింగ్, అండ్ అది కూడా మీరు చాలా అథెంటిక్ సోర్స్ నుంచి తీసుకున్నారు. దిస్ ఈజ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కరెక్షన్ అనేది ఇలానే ఉంటుంది సార్. అండ్ మీకు గుర్తున్నట్లయితే సార్, ప్రీవియస్గా మనం ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు I was writing the essay, so you were the mentor. So ఒక క్వశ్చన్ ఉండింది సార్, యూనివర్సిటీస్ ఆర్ స్పేసెస్ ఫర్ క్రియేటివిటీ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని. అంటే సిమిలర్ లైన్స్ సార్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సెక్టర్ అన్నప్పుడు చాలా మందికి ఏమర్థమవుతుందంటే ఎడ్యుకేషన్ తీసుకొని పాయింట్స్ రాసుకున్నాం. ఆల్మోస్ట్ మీరు అక్కడ చెప్పిన పాయింట్స్ ఇవాళ ఈ వీడియోలో ఇక్కడ నాకు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఐ వాజ్ రిమెంబరింగ్ యువర్ వర్డ్స్ సార్. ఆ క్వశ్చన్లో మీరు అన్నారు, ఎస్సే రాసి కరెక్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఒక ఎస్సేని స్పేషియలీ అండ్ టెంపోరలీ ఆలోచించాలి అని.
ఆ వర్డ్ అనేది చాలా చిన్నది, బట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో స్పేషల్లీ అండ్ టెంపోరల్లీ, మీకు గుర్తుందా సార్ ఆ రోజు మీరు మార్గరెట్ మీడ్ని కోట్ చేసి నాకు చెప్పారు, మీరు ఇలా రాసి ఉంటే చాలా బాగుండేది అని. సో డూ యూ రిమెంబర్ ద? అంటే మార్గరెట్ మీడ్ ఫేమస్ సోషాలజిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్. ఆవిడేమో ఫిమేల్ ఆంథ్రోపాలజిస్ట్. ఆవిడేమని చెప్పిందని అంటే, how to think, people should learn how to think rather than what to think. So in the same way, skill development మనం grab చేసేటప్పుడు కూడా what type of skill we should get and what is employable type of skill, how to grab that skill అనే దాని మీద ఫోకస్ చేయాలి. సో దీ పర్టికులర్ నేను స్ట్రక్చర్ చెప్తాను, నేను రాస్తాను. అనెక్డోట్, కొన్ని స్టేట్మెంట్స్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఎలా ఆ విషస్ సైకిల్ ఆఫ్ పోవర్టీలో పడిపోతున్నారు అన్నది రెండో భాగం. స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల జరిగేటటువంటి నష్టాలు. మూడోది స్కిల్ డెవలప్మెంట్ రావడానికి గల గవర్నమెంట్ మెజర్స్. తర్వాత నాలుగోది, ఒక్కసారి స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్, why they will be contributing to the GDP, they will be contributing to the family, they will be contributing to the family, they will be contributing to all the sections of the country. Yes sir, social crime కూడా తగ్గవుతుంది మనకి. సోషల్ ఇంక్లూజన్, సోషల్ క్రైమ్ తగ్గడానికి, సోషల్ ఇంక్లూజన్ పెరగడానికి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ ఎడ్యుకేషన్. యా, ఇలాంటిది ఎస్ఎస్ చేయొచ్చు. మనం ఏదో ఎస్ఏ డిస్కస్ చేసాం కదా ఇంతకుముందు, అది ఒకసారి చెప్పండి. యాక్చువల్గా సార్ ఆ ఎస్ఏలో మీరేమన్నారంటే స్పేషల్ అండ్ టెంపోరల్లీ మాట్లాడుతున్నప్పుడు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆన్ టిప్స్ ఉండింది. అండ్ యువర్ కోటింగ్ దిస్ రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడైతే సంవాద్ కౌముది అనే జనరల్లో కల్కట్టా హిందూ కాలేజ్ స్టార్ట్ చేశారో ఆ మూమెంట్లో ఏమన్నారంటే రేషనాలిటీ అండ్ ఎంపతి అనేది ప్రైమరీ గోల్ ఉండాలి యూనివర్సిటీస్కి అని అన్నారు. సో వాట్ ఐ థింక్ ఇస్, ఇక్కడ మనము ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ రేషనాలిటీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ ఎస్ఏలో. అంటే మీరు చెప్పిన ఆ 2 ఎగ్జాంపుల్స్ ఆ పర్టికులర్ ఎస్ఏకి ఎంత కరెక్ట్ యాప్టో అవే 2 ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే పర్స్పెక్టివ్ మార్చి చూస్తామో ఈ ఎస్ఏకి కూడా చాలా యాప్ట్గా ఉన్నాయని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది సార్. సో యా సార్, బేసికలీ సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి ఇప్పుడు MEIS రాస్తున్నారో నేను ఏం చెప్తానంటే, ఒక 15 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి, నక్సలిజం ఒకటి, టెర్రరిజం ఒకటి. సో ప్రతి టాపిక్ మీద ఒక 5 రిపోర్ట్లు, ఎక్కువ గుర్తుంచుకోలేము, నేనైనా ఎవరైనా గుర్తుంచుకోలేము మనం. 5 రిపోర్ట్లు, వాళ్ళ యొక్క మెయిన్ స్టేట్మెంట్స్, ఒక 2-3 అనెక్డాట్స్ అవసరం ఉన్నప్పుడు వాడడము, ఆర్ కేస్ స్టడీస్ అవసరం ఉన్నప్పుడు వాడడము. అది స్ట్రక్చర్ పెట్టుకొని ఒక అవుట్లైన్ రాసుకోవాలి. అంటే నా ఎస్ఏ స్ట్రక్చర్ ఇలా ఉంచుకుంటాను నేను. ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజను, ఈ బాడీలో ఈ సెవరల్ పార్ట్స్ ఉంటాయి, కంక్లూజన్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇలా ఒక ఫ్రేమ్వర్క్ వేసుకొని డ్రాఫ్ట్ వేసుకొని రాసుకున్నామనంటే మంచి ఎస్ఏ అవుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరము. ఒక మనిషి ఎవరో ఒక మనిషి ఎవాల్యుయేట్ చేసి బాబు ఇందులో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, బాగా రాశారు అంటే సార్ ఆ రోజు మీరు చెప్పడం వల్లే ఇవాళ ఈ ఎస్ఏకి నాకు ఆ థింగ్స్ గుర్తొచ్చాయి. అంటే మీరు ఆ రోజు హైయర్ ఎడ్యుకేషన్ని స్పెషల్లీ అండ్ టెంపోరల్లీ ఆలోచించమని అందరిలా చెప్పి వదిలేయకుండా స్పెషల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ని చూస్ చేసుకున్నారు, టెంపోరల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ని చెప్పారు. కాబట్టి ఆన్ టిప్స్ వెన్ యూఆర్ టాకింగ్ ఈ రోజు ఆ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించినప్పుడు నాకు గుర్తొచ్చిన ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అవే. సో నేను అనేది ఏంటంటే సార్, మీరు అన్నట్టు ఆ ప్రాపర్ మెంటర్షిప్ అనేది ఏం చేయాలి కాకుండా ఇది నా వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను సార్. సో మన TSPSC ప్రోగ్రాంలో కూడా మెయిన్స్ 1-to-1 మెంటర్షిప్లో వీఆర్ హియర్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్ సార్? yes. అంటే ఎస్ఏ పేపర్, ఇట్ మైట్ బి UPSC, TSPSC, APPSC, ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. మన పర్సనాలిటీని చూపెట్టడం అన్నమాట, మన యొక్క ఆలోచన విధానం చూపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డీప్ రూటెడ్ ప్యాట్రియార్కల్ మ్యాన్ అనుకోండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా రాయాలనుకుంటే ఒక 3 pages ఉమెన్ ఎంపవర్మెంట్ రాయగలను. అలా జరగాలి, ఇలా జరగాలి. 4వ పేజ్లో ఏమవుతుందని అంటే నాలో ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. లేదు, ఉమెన్ సెల్ ఫోన్ తీసుకోకూడదు, వెస్టర్న్ క్లాస్ వేసుకోకూడదు, ఎందుకంటే అది ఇట్స్ ఇన్బిల్ట్. సో ద ఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ ద పర్సనాలిటీ. వీ కెన్ నాట్ బై హార్ట్. మనం బై హార్ట్ చేసి ఈ రోజు మాయ చేసి మార్క్స్ తెచ్చుకుందాము అని అంటే కాదు అది. సో దానికి మనకు ఒక డీప్ రూటెడ్ ఆలోచన విధానం ఉండాలి, ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా మేము ప్రతిరోజు దాదాపు మాకు సాధ్యమైనంత వరకు ఒక ఫ్రీ కంటెంట్, ఫ్రీ రిసోర్స్ ఎస్ఏ రూపకంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో దీన్ని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. మా
TSPSC ఆర్ APPSC తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు వరకు ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ఎక్కడి నుంచి కూడా మనకి ఇంత డీటెయిల్గా ఒక టాపిక్ తీసుకొని, అంటే నోట్స్ మేకింగ్ చేసినప్పుడే నేను చెప్పాను ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ టాపిక్స్ సార్ ఇవి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే దాని మీద మేము ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లో పెట్టిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని, ఈ క్వశ్చన్ దేవర్ ఆన్ సిమిలర్ లైన్స్, అంటే ఎప్పుడు మేము డిస్కస్ చేసిందే రాదు, సిమిలర్ లైన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ఐడియాస్ పెడితే, అంటే సేమ్ ఐడియాస్ 2 డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఎలా వాడచ్చు అని చాలా తక్కువ మంది చెప్పగలరు. సో అలాంటి మెంటర్షిప్ ఇస్తున్నాము. దిస్ జస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ వీ ప్రొవైడ్. సో దిస్ ఈస్ అ టేస్ట్ ఆఫ్ వాట్ సర్వీసెస్ డూ వీ ప్రొవైడ్. సో వన్ మోర్ థింగ్ సార్, ఏంటంటే essay is not about 1-to-1 అంటే yes sir, 2-way అన్నమాట. ఇట్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్. yes sir, ఒక టీచర్ క్లాస్ రూమ్ లాగా చెప్పడానికి ఉండదు. అవును సార్, అంటే పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఐడియాస్ ఉండాలి, ఐడియాస్ బర్త్ జరగాలి. ట్రూ, ఐడియాస్ షుడ్ హ్యావ్ ఎ బర్త్, రిబార్న్. అలా ఆలోచన చేయండి. మీరు కూడా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో పాటు కూర్చొని, అరే దీన్ని ఇంకెలా రాయొచ్చురా, దీనికి ఇది యాడ్ చేయొచ్చా, దీనికి ఇది యాడ్ చేయొచ్చా, అలా చదివారనుకోండి మీకు గుర్తుంటుంది, ఇంకా ఐడియాస్ కూడా ఫ్లరిష్ అవుతాయి. ఎస్, డిసైన్, డిబేట్ అండ్ డైలాగ్, దిస్ ఈజ్ వాట్ యు మీన్. సో ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో, అమర్త్య సేన్ అన్నట్టు మన మిడివల్ టైం నుంచి చూసుకున్న యూనివర్సిటీస్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ దట్. సో ఆల్ హీ వాంట్స్ ఇస్, ఎక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో వెన్ ఐ రైట్ అన్ ఎస్సే, when it discusses, and most probably wherever I wrote essays, I wrote on your ideas and that yielded good results. So that's what, అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్. ఇప్పుడు నేను చెప్తే కానీ మీరు అలా చెప్పారు ఆ టైంలో, ఆ ఎస్సేకి మీరు ఇచ్చిన ఐడియాస్ ఈ ఎస్సేలో ఇలా పనికొచ్చాయి అనే విషయము నేను అనేది ఏంటంటే, అలాంటి ఐడియాస్ అంత డిఫరెంట్ డైమెన్షన్స్ ఆలోచించగలగాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పోజర్. సో వాట్ వి సే ఇస్, దిస్ ఈజ్ 1 పార్ట్. అంటే ఎస్సే ఒక్కదాన్నే మేము ఇంత సీరియస్గా ఇన్ని డిఫరెంట్ వేస్లో ఆలోచించగలిగినప్పుడు మిగతా పేపర్స్కి కూడా వీఆర్ పుట్టింగ్, అంటే వెరీ స్ట్రాటజీ వైజ్ అండ్ టు ద పాయింట్. మేము ముందు చెప్పినట్టుగా తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ వీ కాంట్ డీల్ ఆన్ ద సేమ్ వే, వీ డీల్ ఇట్ ఆన్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో దట్ ఈస్ హౌ వీఆర్ ప్రొవైడింగ్. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ మనకు November 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో మేము వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ థ్యాంక్ యూ సార్.